మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నటువంటి వరి వచ్చేసి బ్లాక్ రైస్ అండి. ప్లస్ రెడ్ రైస్, సెంటెడ్ వెరైటీస్ ఇటువంటి చాలా రకాల విత్తనాల్ని మనం సాగు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో 2024 యాసంగి అంటే మనం చూసుకున్నట్లయితే నవంబరు 15 నుంచి డిసెంబర్ 15 లోపల మనం నారు పోసుకోవాలి. చూడండి, ఇది ప్యూర్ బ్లాక్ రైస్ ఇది. అదేవిధంగా సెంటెడ్ వెరైటీ మంచి అద్భుతమైన సువాసన రకాలు కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. సేంద్రీయ వ్యవసాయంలో చేస్తున్నాము. ఇది మోకాళ్ళ నొప్పులు, షుగరు, క్యాన్సరు, గుండె జబ్బులు ఇటువంటి అన్ని సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది. సో కావాల్సిన వారు సంప్రదించండి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ క్రాప్ వేసుకోవడానికి కూడా ఇది అనుకూలం అండి. ఈ విత్తనాలు కావాల్సిన వారు కానీ ఈ బియ్యం కావాల్సిన వారు సంప్రదించవచ్చు. సో మనకు అత్యంత ప్రాచీనమైన వెరైటీస్లో మనం దీన్ని పరిగణించవచ్చు. సుమారుగా ఇది 3000 సంవత్సరాల క్రితం నుంచి మనం అందుబాటులో ఉన్నదండి. దీనికి రీసెంట్గా మన భారత ప్రభుత్వం కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. చాలా రకాల మానసిక సమస్యలు, శారీరక అనారోగ్య సమస్యలు పోవడంలో మనకు ఉపయోగపడుతుంది. సో మన ఆహారమే ఔషధము. ఆహారం ఎప్పుడైతే బాగుంటుందో మనం బయట నుంచి మెడిసిన్స్ తీసుకోకుండానే మనం ఆరోగ్యంగా ఉంటుంది. మన ప్రాచీనులు ఈ విధంగా చేసేవాళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు అనారోగ్య సమస్యలు లేకుండా బతికేవాళ్ళు. సో మనందరికీ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ హాస్పిటల్స్కి వెళ్ళకుండానే బతకాలంటే ఇటువంటి మంచి నాటు బియ్యాలు తిని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.